వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి చాలా సంచలనం సృష్టించింది. అయితే అఘోరి రీసెంట్గా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, వర్షిని. సో రీసెంట్గా మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి వీడియోస్ కూడా, వాళ్ళిద్దరి రొమాన్స్ కూడా అఘోరి కార్లో వాళ్ళిద్దరూ తీసుకున్న క్లిప్స్ అన్ని కూడా బయట పెట్టి ఎంత హల్చల్ చేస్తున్నారు. అయితే వర్షిని రీసెంట్గా ఇంటికి వచ్చింది, మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళింది. సో తీసుకొచ్చింది ఎవరో కాదు, భాను మేకల సీనియర్ జర్నలిస్ట్ అయినా. సో ఆయన సహాయంతో వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా ఒక కేసు కూడా పెట్టారు అఘోరి పైన మంగళగిరి పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భాను మేకల ఉన్నారు లైన్లో. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాను గారు నమస్తే అండి. నమస్తే తేజ గారు. నమస్తే అండి. మరి వర్షిని మీరు వెనక్కి తీసుకొచ్చారు, దాని తర్వాత అఘోరి పైన మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మరి అఘోరిని అరెస్ట్ చేయడానికి సాధ్యం కాలేదా? 100% అఘోరి గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకపోతే ఈ జర్నలిజం ఫీల్డే వదిలేస్తా, అందులో డౌటే లేదు. ఇది మీ రెడ్ టీవీ సాక్షిగా చెప్తున్నాను. కుదిరితే మాక్సిమం రేపు లేదంటే ఈ నైట్ కే అఘోరి గారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, నాకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు. ఎందుకంటే చాలా మంది తెలంగాణ ఆంధ్ర ప్రజలు అఘోరి గాడు నిజంగానే వీడు అఘోరి అని నమ్మారు, కానీ నేనైతే నమ్మలేదు. ముందు నుండి వీడి యొక్క కదలికలు, వీడి బిహేవియర్ నేను వాచ్ చేస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. వీడు అఘోరి ముసుగులో ఉన్నటువంటి దొంగోడు, వీడి పరమ బ్లాక్ మెయిలరు అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా వీడి మీద ఒక డౌట్ అనేది ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వాడు చేస్తున్నటువంటి బిహేవియర్ నిజంగా వీడు అఘోరి లక్షణాలు లేవు. అఘోరి ముసుగులో ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు, రోడ్డు మీద నాన్ సెన్స్ చేస్తున్నాడు, న్యూ సెన్స్ చేస్తున్నాడు, అడ్డొచ్చినటువంటి పోలీస్ వారిని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నాడు. పోలీస్ వారు అంటే మనకి ప్రజలకి ఎక్కడ చూసినా కూడా దేశంలో కానీ ప్రపంచంలో రక్షక భటుకులు ప్రజలకి. అట్లాంటి ప్రజలకు రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే, పోలీస్ వారిని కూడా నానా అసభ్యకరమైనటువంటి బూతులు తిట్టడం, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా వాడి బిహేవియర్, వాడి బలుపేందనేది నేను చూశానండి. ఇప్పుడు అఘోరి వాడు ట్రాన్స్జెండర్, ఇండోర్ లో వాడు సర్టిఫికెట్ ఉంది, ఇండోర్ లో సర్జరీ చేయించుకున్నాడు, ట్రాన్స్జెండర్ గా సర్టిఫికెట్ ఉంది, అది ఇండోర్ లో చేయించుకున్నాడు. తర్వాత వాడి పేరు ఎల్లూరి శ్రీనివాస్, అసలు పేరు వాడి క్యాస్ట్ ఎస్సీ మాదిగ, మంచిర్యాల జిల్లా ఎస్సీ మాదిగ. వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా వెరీ పూర్ అండి, చాలా పూరు. వీడు చేసే భోగమేషాలకి పాపం వాళ్ళకేం సంబంధం లేదు. ఎందుకంటే వీడు ఇంటి నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళకేం సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా, ఇప్పుడు మనం తన తల్లిదండ్రులను కూడా తిడతాం కదా, చాలా మంది తిడతారు. బలైవాణ్ణి అన్నారు. ఇప్పుడు వర్షిని తల్లిదండ్రులను ఎలా తిడుతున్నారు, ఏం పెంపకం అమ్మా, ఏం కూతురిని కన్నామని. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా, ఈ అఘోరి గాడి శ్రీనివాస్ గారి తల్లిదండ్రులను కూడా చాలా మంది తిడుతున్నారు. సరే, ఏదేమైనా కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నేరుగా నేను వెళ్ళి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను. వాడు గత నెలలోనే, అంటే ఫిబ్రవరి నెలలోనే మోకిలా పోలీస్ స్టేషన్ లో వాడి మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది. అది ఎవరికి తెలియదు. సరే, పోలీసు వారు కూడా వీడేందో అఘోరి రూపంలో ఉన్నాడు కదా, మత విద్వేషాలు గొడవలు జరుగుతాయి అని చెప్పి పోలీసు వారు కూడా పాపం వీడి కదలికలకు వాచ్ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే వీడు మొదటి భార్య భానుగారు ఒక విషయం అంటే, ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, అదేంటి అంటే యూని పూజలు చేస్తానంటూ కూడా డబ్బులు గుంజే ప్రయత్నం? అది లేదండి, 100% రాంగ్. అది యోని పూజలు కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడకి ఫ్యామిలీ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు మంచి సోషల్ కార్యక్రమాలు బాగా చేస్తారు. సోషల్ సర్వీస్, పేదవాళ్ళకి, పూర్ పీపుల్ కి చాలా సర్వీస్ చేస్తారు. ఈ సమాజం బాగు కోసం. అంతేకాకుండా వాళ్ళు తలపెట్టినటువంటి మంచి కార్యాలు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి వ్యాపారాలు ఉంటాయి కదండి, ఆ తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ మంచిగా జరగటం కోసం వాళ్ళు ఏంటంటే యోని పూజ అయితే కాదండి. యోని పూజ అనేది రాంగ్, మీడియా కొంత రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది. వాళ్ళ యొక్క మంచి జరగటం కోసం, ఇప్పుడు మీకు ఇందాక చెప్పే కదా, ఒక పాస్టరు ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే ఆ భక్తులు కానుకలు ఎట్లా ఇస్తారు? ఒక ముస్లిం ఏదన్నా జరిగితే ముస్లిం మత గురువు దగ్గరికి అంతరాలు కట్టించుకుంటే మనం వెళ్ళి డబ్బులు ఎలా ఇస్తాం? అలాగే ఒక హిందూ బాబా కూడా వచ్చి మనకి పూజలు చేస్తే మనం డబ్బులు కానుకల రూపంలో ఇస్తాం కదా. అలాగా ఆ మహిళ కూడా కోసం వాళ్ళు అనుకున్నటువంటి వ్యాపారాలు మంచిగా డెవలప్ అవడం కోసం పూజలు చేయించుకున్నారు, అంతే. దాన్ని ఏంటంటే కొంత పూర్తి క్లారిటీ తెలియనటువంటి రాంగ్ మీడియా ఏంటంటే యోని పూజ అని చెప్పి మిస్గైడ్ చేస్తున్నారండి. ఇది నాకు తెలిసినటువంటి పూర్తి సమాచారం మేరకు యోని పూజ అయితే కాదండి. వాళ్ళు ఏంటంటే సొసైటీ బాగు కోసం, కొంత అందరూ బాగుండాలన్న దాని మీద, వాళ్ళు తలపెట్టినటువంటి వ్యాపారాలు కూడా మంచిగా అభివృద్ధి చెందాలన్న దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. అంటే పూజలు చేయించారు.
సో కంప్లైంట్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు 9,80,000 ఇచ్చింది కాక ఆ 9,80,000 ఇచ్చిన తర్వాత కూడా వీడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడండి. ఇంకా డబ్బులు కావాలని చెప్పి. ఇంకా డబ్బులు కావాలని, మీరు డబ్బులు లేకపోతే నా కారులో తల్వార్ ఉంది, తల్వార్ తీసుకొని చంపేస్తాను, పొడి చేస్తాను, రివాల్వర్ తో షూట్ చేస్తానని ఆ మహిళకి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ కి మొబైల్ ఇస్తే, అమ్మా ఇది కరెక్ట్ కాదు, మేము చాలా నమ్మకంగా మిమ్మల్ని ఇంటికి పిలిపించి పూజలు చేయించాము, అందరూ బాగుండాలన్న దాని మీద మేము పూజలు చేయించాం, మా ఇంట్లో మీకు మంచిగా ఆతిథ్యం ఇచ్చాం, మంచిగా మీకు అన్నం వండి పెట్టాము, చక్కగా మీ మంచి చెడు అన్ని చూసుకున్నాము, మేము చేయాల్సిందంతా చేశాము, 10 లక్షలు కూడా మాకు ఎక్కువే, అది కూడా మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము, ఇంకా మీరు ఎక్కువ డబ్బులు అడుగుతుంటే ఇది మాకు కరెక్ట్ అనిపించట్లేదమ్మా, మీరు మీ మానాన మీరు ఉండండి, మేము ఇంకా మీ కాల్స్ కూడా చెయ్యం, మా మానాన మేము ఉంటాము, మీరు డబ్బులు తీసుకున్నారు, మీరు పూజలు వద్దు ఏమొద్దు అని చెప్పారంటండి. చెప్పినా కూడా వీడు వినకుండా తాగేసేసి డ్రింక్ మత్తులో ఆడవారిని ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అవన్నీ రికార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, భార్యాభర్తలు ఇద్దరి దగ్గర ఉన్నాయి. అసలు అఘోరికి సరిగ్గా మాట్లాడటమే రాదనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో పోలీసు వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఈ మహిళ అంతా చెప్పండి. అవును, ఒక లాభాష్తో మాట్లాడింది. మనం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళ ఇంటి దగ్గర అన్నం తిన్నాము అంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, అరే నాకు అన్నం పెట్టారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను అని. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా మనం బయటికి చెప్పకూడదు. అట్లాంటిది వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉండి మంచిగా ఆహారం తిని మంచిగా అక్కడే సేద తీరుకొని ఇదంతా చేస్తే ఈ రోజు ఆవిడ్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 9,80,000 ఇచ్చిన వాళ్ళు యోని పూజలు కాదు, ఏం కాదండి, ఇది మనకు కరెక్ట్ గా ప్రజలకు తెలియపరచాలి. కేవలం ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నానండి, ఆ వ్యాపారం సక్సెస్ అవడం, ఇప్పుడు ఒక సినిమా ఉంది, సినిమా మంచిగా సక్సెస్ఫుల్ గా ఆడాలని ఎట్లయితే పూజ చేస్తారు స్టార్టింగ్ లో, అవునా కదా, ఎందుకు చేస్తారు, మంచిగా సినిమా ఆడాలి, డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, సినిమా మంచిగా ఆడాలి, సినిమాకి కష్టపడిన ప్రతి ఒక్కరు బాగుండాలనే కదా పూజలు చేసేది. అలాగా పూజలు చేయించారు తప్ప దీన్ని ఏంటంటే తెలిసి తెలియక కొంత మీడియా వారు యోని పూజలు అని చెప్పి రాంగ్ ట్రాక్ పట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ అఘోరి గాడి మీద నేను కంప్లైంట్ పెట్టాను మంగళగిరి పోలీస్ స్టేషన్ లో. అసలు వీడి గురించి పూర్తిగా నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో నాకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే ఇది యోని పూజలు కాదు, వాళ్ళని చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఇది వాళ్ళ భార్య భర్తలకి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని, అసలు మంత్రాలు తంత్రాలు తెలియని ఆయన ఏ పూజలు చేస్తాడు? అదే కదా ఇప్పుడు చాలా మంది నమ్మారు కదా, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడిని నమ్మారు కదా, నిజంగానే వాడు అఘోరి అని నమ్మారు కదా. సో వాళ్ళు కూడా అలాగే నమ్మారండి. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే మనం నిజంగానే పాస్టర్ వచ్చాడని అనుకుంటాం. అతని భాగవతాలు బయటపడితే మనం ఎట్లా మోసపోయినట్టు తర్వాత అనుకుంటాం. ఈ అఘోరి గాండు కూడా చాలా మంది నమ్మారు కదా, ఎంతమంది నమ్మలేదు అఘోరి అమ్మ అని. సో వాళ్ళు కూడా అలాగే నమ్మి అవును, నేను కూడా నమ్మా. ఈ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అటాక్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి ఆమె పూజలు చేయడం, ఒంటికాల మీద నిలబడి పూజలు చేయడం, దాని తర్వాత మీడియాకి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, నేను మనిషి శవాన్ని తింటాను అనడం, చాలా అంటే అఘోరి గురించి చాలా బయట రహస్యాలు తెలియదు. అవన్నీ కూడా ఆమె చెప్తుంటే ఏదో ఉంది, వినాలి, తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేశారు చాలా మంది. పోలీసు వారు తీసుకెళ్లి బొక్కలో వేస్తే వాడి భాగవతాలు ఇంకా బయటకు వస్తాయండి. పోలీసు వారు ఆ పనిలోనే ఉన్నారు. పోలీసు వారు తీసుకెళ్లి 100% బొక్కలో వేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాడి మొబైల్ చెక్ చేస్తే బేభత్సమైన విషయాలు మనకు కనపడతాయి. ఆ మొబైల్ కనుక ఫోన్ తీసుకుంటే వాడి ట్రాన్సాక్షన్స్ ఇదంతా. ఆ 9,80,000 ఇచ్చిన మహిళల మీద ఈ రోజు అబాండాలు వేస్తున్నాడు వాడు, కమిషన్ ఇచ్చాను అది ఇచ్చానని. వాళ్ళకి అంత కర్మ లేదండి. 9,00,000 ఇచ్చిన వాళ్ళు కమిషన్ తీసుకుంటారండి పూజలు చేయమని చెప్పండి, తప్పు కదా. వాళ్ళు కమిషన్ ఇచ్చారు, కమిషన్ మిగతా 5 లక్షలు వాళ్ళకి ఇచ్చాను, ఇదంతా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడండి వాడు. అంటే ఎలా ఉందంటే క్లియర్ గా అర్థం అవుతుంది, భయపెట్టి నాకు మంత్రాలు వచ్చు, నాకు డబ్బులు ఇవ్వండి, లేదంటే నేను చేతబడి చేస్తా మీ మీద అన్నట్టు భయపెట్టి డబ్బులు గుంచాడు. వాడికి చేతబడి కాదు కదా, వాడికి ఒక్క పూజ కూడా తెలియదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఏదో ఒక పూజ మంత్రం చెప్పండి అంటే ఓం భీం గూగుల్ క్రోమ్ అంటున్నాడు వాడు. ఏమొచ్చాడికి మంత్రాలు చెప్పండి, వాడికి ఏమొచ్చు మంత్రాలు, గూగుల్ క్రోమ్ క్రీమ్ అంటున్నాడు. అదే ఆ మంత్రాలు అక్కడే అర్థం అవ్వట్లా వాడికి మంత్రాలు. ఒకసారి మన ప్రేక్షకులకి అది చూపించే ప్రయత్నం చేస్తాను, ఒక్క నిమిషం. మీరే పంపించినట్టున్నారుగా? అవునండి, అవును. అదండి మంత్రం, అదే ఓం భీం భీం క్రూమ్ అంటున్నాడు, అది మంత్రం అండి. భానుగారు ఒక్క నిమిషం. ఒక్క
ఒక్కటి మా కోసం వెళ్తాం మంత్రం ఏదో. ఓం క్రీం క్రూం బూం భీం బూం బూం కం క్రీం ఓం అగోరి కాల్. ఏంటంటే మంత్రం ఓం భీం భీం గూగుల్ క్రోమ్ క్రీమ్ క్రీమ్ అంటాడు. ఏంటంటే ఆ మంత్రం అసలు మంత్రాలు అలా ఉంటాయండి. అది ఎవరికి చెప్పరంట, చాలా రహస్యం అండి అది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను వినండి. ఒక పాట ఉంటది ఇప్పుడు గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామా భాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారో వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇది ఇట్లా ఈ టైప్ కూడా రాదండి వాడికి. ఈ టైప్ కూడా రాదు వాడికి, దానికి అర్థం కూడా తెలియదు. అంటే మామూలుగా సినిమాలో వచ్చే దేవుడి పాటల గురించి కూడా సరిగ్గా తెలియదు అంటారు అఘోరీకి. ఏం తెలియదు వాడికి. ఇప్పుడు నేనున్నానండి, నారాయణ మంత్రం ఇప్పుడు ఒక పాట పాడాను, ఒక మంత్రం చెప్పాను, దానికి భావం తెలుసు, దానికి మీనింగ్ తెలుసు. వీడిదండి మంత్రం చెప్పమంటే గూగుల్ క్రీమ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేసి అయిపోయింది. వాడి కేల్ కథం దుకాణం బంద్. రేపట్లోగా వాడు రిమాండ్ లో ఉంటాడు. అప్పుడు లోపలికి వెళ్తే అంతా అక్కడ కసి కామాందులు ఉంటారు జైల్లో, అప్పుడు తెలుస్తుంది వీడికి. రైట్. ఒకవేళ సార్ అంటే సార్ భాను గారు ఒక డౌట్ వచ్చిందండి, ఒకవేళ అఘోరీని అరెస్ట్ చేస్తే ఏ జైలుకి పంపిస్తారు? అఘోరీని అరెస్ట్ చేస్తే తెలంగాణలోనే చంచలగూడ జైలుకి పంపించొచ్చండి. ఓకే. అంటే ఎందుకంటే తెలంగాణ పోలీసులే ఇప్పుడు వాడి మీద, ఎందుకంటే తెలంగాణ పోలీస్ స్టేషన్ లోనే కాబట్టి, సైబరాబాద్ ఆ పరిధిలోనే కంప్లైంట్ నమోదైంది కాబట్టి, ఫస్ట్ భార్య కూడా అక్కడే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి కూడా అక్కడ శివరుద్ర స్వామి గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి రెడ్ టీవీ సాక్షిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మంది హైందవ మత గురువులు కూడా బయటకు రావాలి, వచ్చి ఇట్లాంటి వాడి వల్ల హైందవ సమాజానికి, హైందవ ధర్మానికి కూడా, సనాతన ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. వీడి ఆగడాలు కట్టడి చేసి వీడికి అర్జెంట్ గా గుడ్డలు వేయాలండి. ఎందుకంటే బట్టలు దేశం తిరుగుతున్నాడు కాబట్టి గుడ్డలు వేసి తెప్పాలి వీడిని. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అఘోరీ అయితే నిజంగా ఇంత కానీ పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం వస్త్రాలు ధరించారు భాను గారు. మరి పెళ్లి చేసుకునేటప్పుడు వస్త్రాలు నన్ను అడిగితే సూటు బూటు కొట్టించేవాడు కదండి. నాలాంటి వాడిని అడిగితే ఏంటంటే ఎంత దారుణంగా ఇద్దరు శారీలు కట్టుకొని చీరలు కట్టుకొని పెళ్లి చేసుకోవటం ఏంటండి? వాడేమో చీర కట్టుకున్నాడు, ఈ పిల్ల చీర కట్టుకుంది, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఏం మెసేజ్ అయితే ఆ వర్షిణిని చూసి ఆడపిల్లలు, మిగతా ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఈ అఘోరీ గారిని చూసి ఏం నేర్చుకోవాలండి? అదేమంటే మేము లెస్బియన్స్ అంటున్నారా? తాట తీయాలండి. నాకు గనక దొరికితే ఆ వర్షిని జుట్టు పట్టుకొని కొడతా. అయితే అయింది ఇంకో కేసు. ఏంటండి సార్ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళతో చాలా సందర్భాల్లో కూడా మాట్లాడినట్టున్నారు కదా. వాళ్ళు ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే గుడ్డిగా నమ్మారండి, ఇంట్లోకి రానిచ్చారు. వాడి బతుకు ఇట్లా తెలిసినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు అఘోరీ మాత అంటే ఎవరికైనా ఇంట్లోకి వచ్చి 2 రోజులు ఉందంటే మాకేదో మంచి జరుగుతుంది అన్న నమ్మకంతోనే రానిస్తారు ఎవడైనా సరే. వీళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని వీడు వర్షిణిని ట్రాప్ చేశాడండి. ట్రాప్ చేసి ఈ రోజు ఆ తల్లిదండ్రుల్ని రోడ్డెంట పరిగెత్తేలా చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తండ్రి పాపం హెల్త్ బాగోదు, వాళ్ళు హైదరాబాద్, విజయవాడ అటు ఇటు తిరిగి ఏంటండి ఆ పిల్ల కనీసం నా తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మా నాన్నగారికి ఆయన హెల్త్ బాగాలేదు, ఆయనకి పెరాలసిస్ వచ్చింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు, కనీసం ఆలోచన చేస్తుందండి అమ్మాయి. అవును, వాళ్ళ వీడియోస్ కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళ కూతుర్ని వాళ్ళు ఎంతలా మిస్ అవుతున్నారు అనేది. మీడియా ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అసలు వాడిని ఒక జైల్లో వేయాలి, ఈ పిల్లను కూడా జైల్లో వేయాలి. ఎందుకంటే ధర్మాన్ని తప్పుదో పట్టించింది. నాకు అఘోరీ మాత అమ్మ అమ్మ అని చెప్పి అనింది. వాడేమో నా కూతురు అని. ఇప్పుడు అమ్మ కూతురులు రొమాన్స్ చేసుకుంటారండి, తల్లి కూతుర్లు పెళ్లి చేసుకుంటారండి. తల్లి కూతుర్లు ఈ రకంగా రొమాన్స్ చేసుకుంటాం మేము అంత పబ్లిక్ గా బహిరంగంగా ఏంటండి ఇదంతా? వీళ్ళు అబద్ధాలు చెప్పినట్టు సమాజాన్ని నమ్మించినట్టు కాదా? హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెచ్చినట్టు కాదండి? అర్జెంట్ గా ఇమీడియట్ గా మీలాంటి వారు కూడా ఈ అఘోరీ గాడి గురించి నమ్మొద్దు. అవసరమైతే ఆ పిల్లని ఇంటికి ఎలా కాపాడాలి, ఈ అఘోరీ గాడి బాధితుల్ని ఎలా రక్షించాలి, వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలనేది కూడా నాతో పాటు మీరు కూడా చేయి కలపాలండి. వర్షిణి మొత్తం ఇప్పుడు అఘోరీ మాయలో ఉందని పూర్తిగా అర్థం అవుతుంది కదా సార్. ఇప్పుడు అఘోరీ ఏం చెప్తే అదే చేస్తుంది వర్షిణి. అసలు అఘోరీ గాడిని మాట పడనివ్వట్లేదు ఎవరు కూడా. ఎవరైనా ఒక మాట అంటే కూడా మాట పడనివ్వట్లేదు. ఆ అమ్మాయి ముందుగా మాట్లాడేస్తుంది. అంటే అంత పిచ్చలో ఉంది వాడి పిచ్చలో. ఒక పక్క తల్లిదండ్రులు ఆమె గురించి ఏడుస్తూ ఉంటే అఘోరీతో కలిసి కారులో కూర్చుని చక్కగా పాటలు పాడుకుంటుంది వర్షిణి. పాటలు పాడుకుంటూ రొమాన్స్ చేస్తుంది. ఎంత దరిద్రం అండి! ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారండి. ఆల్రెడీ నిన్న పెళ్లి జరగటం చూసి వాళ్ళ అమ్మకి ఫిట్స్ వచ్చినాయంట. వాళ్ళ అమ్మకి ఫిట్స్ వచ్చి పడిపోయినాయంట, పడిపోయిందంట. మరి ఇంటి దగ్గర ఎవరైనా ఉండారంటే వాళ్ళ కొడుకు హర్ష, వాళ్ళ
హస్బెండ్ హైదరాబాద్ వచ్చేసారు. మరి ఆవిడ ఫిట్స్ వచ్చింది. ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. మరి ఏంటండి ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు ఇద్దరు ఊర్లోనే అక్కడే ఉన్నారు. వాళ్ళ కొడుకు ఈ ఇష్యూకి సంబంధించి అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. కేవలం వర్షిని చాలా దారుణం అండి. ఇటువంటి సమస్య ఏ కన్న తల్లిదండ్రులకి రాకూడదండి. దయచేసి ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా పెంచినా కూడా ఇట్లాంటి ఉన్మాదులు, కసి కామాందులు, అఘోరాల రూపంలో, ఇట్లాంటి రూపంలో, ఈ దొంగనా కొడుకుల రూపంలో వస్తున్నారండి. చూడండి, వాడికి మగాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ పార్ట్ లేదు. అయినా కూడా వాడు ఆడవాళ్ళని ఇప్పుడు ఇద్దరు బాధితుల్ని ఎట్లా చేశాడండి? వాడికి నిజంగా మగాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రైవేట్ పార్టీ ఉంటే ఊరికి ఒక అమ్మాయిని, జిల్లాకు ఒక అమ్మాయిని మానభంగాలు చేసి చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు చేసేవాడండి. రైట్. ఓకే భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, అఘోరీతో చాలా డేంజర్ అని చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ భాను మేక్లా గారు. ఎందుకంటే వర్షిణిని వలలో వేసుకుని వర్షిణి జీవితాన్ని పాడు చేశారు. దానికి సంబంధించి మంగళగిరిలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత వర్షిణిని కూడా వెనక్కి తీసుకొచ్చా. మరి ఏం మాయ చేసిందో, ఏం మంత్రం వేసిందో తెలియదు. మళ్ళీ వర్షిణిని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇక పెళ్లి చేసేసుకుంది అంటూ కూడా ఆయన చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. మరి అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా? అఘోరి చేసిన అరాచకాల్ని, పోలీసుల పైన ఆమె దురుసు ప్రవర్తన, మరి వీటన్నిటిని కూడా ఆలోచించి పోలీసులు ఆమెకి కఠినంగా శిక్ష విధిస్తారా అనేది కూడా మనం చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ పెళ్ళైతే జరిగిపోయింది. వర్షిణి జీవితం మనకు అర్థం అవుతుంది ఎలా ఉంటుంది ఏంటనేది. కారులో చక్కర్లో కొడుతూ పాటలు పాడుకుంటూ ఒక పక్క తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఆమె గురించి బాధపడుతూ ఉంటే కనీసం ఇంత కూడా మనసు లేకుండా, వాళ్ళపైన ప్రేమ లేకుండా ఈ రకంగా ఆమె ప్రవర్తిస్తుందంటే నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అఘోరిని అరెస్ట్ చేయాలి, అఘోరిని అదుపులోకి తీసుకోవాలి. ఇదే మనం అందరం కూడా చెప్పాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.